అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఖ్యాతిగాడించినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊహ తెలిసిన దగ్గర నుండి తాతగారి జయంతి వేడుకల్ని పాల్గొనడమే తప్ప ఈరోజు తాతగారి ఆశయ సాధన కోసం రాజకీయంలో కొనసాగి ఆయన ఆశయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో పలాస నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసి ఓటమి అయినా కూడా రెండోసారి మాత్రం అఖండ విజయంతో తాతగారి వారసురాలుగా ఈరోజు పేరుగాంచినట్టు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మనతో ఉన్నారు. ఈరోజు తాతగారి ఆశయ సాధనకు పోరాటమే వేదిక ఇప్పటి వరకు సాగింది. ఈరోజు అధికారం వచ్చింది. మనవరాలుగా మీ ఆశయం నెరవేరిందే? తాతయ్య ఆశయ సాధనకు ఇది ఒక వేదిక అయిందా? లేదండి, పూర్తిగా కాలేదు. లచ్చన్న గారి ఆశయ సాధన వేరు. ఈరోజు ఒక పార్టీలో శాసనసభ్యురాలుగా మాత్రమే అడుగుపెట్టాను. ఆయన ఆశయ సాధనలో అధికారం లేకపోయినప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. అయితే ఆయన కలలు కొన్న ఆశయం మాత్రం ఈరోజు ఆయన ఉన్నప్పుడే బీసీ కులాల్లో గీత కులాలన్నీ ఒక తాటి కిందకి రావాలి అని చెప్పి ఒక జీవో ఆయన నిరాహార దీక్ష చేసుకొని వస్తే ఈరోజు పనికిరాని కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం మళ్ళీ కులాలుగా విడిపోతున్నారు. ఈరోజు లచ్చన్న గారి ఫోటో పెట్టి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి ఆయన మనవరాలుగా అడుగుతున్నాను. ఏ 5 కులాలనైతే ఒక తాటి కిందకి తీసుకొచ్చి 5 వేరుగా ఉంటే కదా మనం కలిసి ఉంటే మనం బలంగా ఉంటామని ఆయన చూపించారో, ఈరోజు ఒక పనికిరాని 5 కార్పొరేషన్లుగా విడిపోయి వాటి చైర్మన్ల గురించి మేము విడిపోతామని అంటున్నప్పుడు మీరు లచ్చన్న గారి తాలూకా ఫోటో పెట్టి అలాగా ఆయనకు నివాళులు అర్పిస్తానని అడుగుతున్నారు. వాళ్ళకి అధికారానికి దఖలవుతుందనే ఉద్దేశంతో ఆ విచ్ఛిన్నానికి పాల్పడ్డారని. ఏం అధికారం అండి? మీరు తీసుకుంటున్న కార్పొరేషన్ చైర్మన్ వల్ల మీరు ఎవరికన్నా మీ కార్పొరేషన్లో కనీసం లోన్లన్నా ఇవ్వగలుగుతున్నారా? గత ప్రభుత్వంలో వైసీపీ మనల్ని మోసం చేసి 5 కార్పొరేషన్లకు విడగొట్టారు కదా. సిగ్గు లేకుండా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వాళ్ళందరికీ వస్తున్న మీ కార్పొరేషన్స్లో మీరు కనీసం మన గీత కులాల వాళ్ళకి ఒక చిన్న లోన్ కానీ వాళ్ళకి ఒక సహాయం కానీ చేయగలిగారా? లేదే. మీకు వచ్చే జీతాల కోసం, మీకు వచ్చే కుర్చీల కోసం ఈరోజు కులాల్ని విడదీస్తున్నారు. లచ్చన్న గారు ఏ రోజు కోరుకోలేదు. ఆయన మనవరాలుగా మళ్ళీ దాని గురించే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాను. 5 కులాలు కాదు, ఈరోజు గీత కార్మికులందరూ ఒకే తాటి కిందకి రావాలి. 5 వేలుగా విడిపోతే ఎవరికి బలం ఉండదు. పిడికిలు బిగిస్తే ఆ బలం ఏంతో లచ్చన్న గారు చేసి చూపించారు. అదేవిధంగా ఒక గీత కార్మికులకే కాదు, ఈరోజు ఆయన బలహీన వర్గాల బహుజన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిల్చున్నారు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రజా నిష్పత్తిలో కానీ అధిక సంఖ్యలో ఉన్న మనం ఈరోజు ఎందుకు ఆ విధంగా రాజ్యాధికారాన్ని పొందలేకపోతున్నాం? మేమేమి అన్యాయంగా అడగట్లేదు. ఈరోజు మేమున్న నిష్పత్తి ప్రకారమే మాకు రాజ్యాధికారం అడుగుతున్నాం. దానిలో కూడా అయితే గతంలో పోరాటాలు చేసేవాళ్ళు, ఈరోజు పోరాటాలు చేసేవాళ్ళు ఎవరు ఉండటం లేదు. ఏదో చిన్న పెద్ద పదవులతోని మేము కామైపోతాం అనుకునే తప్పితే. సో అలా కాదు, నిజంగా కనీసం మా భవిష్యత్తు తరాలకైనా మనం ఉన్న నిష్పత్తికి రాజ్యాధికారం కానీ ఇతర అన్ని రకాల సౌకర్యాలు కానీ వస్తాయని భావించి నిష్పక్షపాతంగా ఎలా అయితే గతంలో ప్రజలు పెద్దలు మనం బాగుండాలని పోరాటాలు చేసి త్యాగాలు చేశారో, ఈరోజు కనీసం పోరాటం చేయకపోతే వచ్చే భవిష్యత్తులో పోరాటానికి మళ్ళీ నాంది పలుకుతారా? నాంది అన్న పెద్ద మాట మాట్లాడట్లేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల అన్ని మతాల వారికి కూడా సరిసమానమైన ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. ఏదైతే ఆయన గీత కులాల వారికి ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయో ప్రతి హామీ 100% బలహీన వర్గాలకు అమలు జరిగేలా చంద్రబాబు నాయుడుకి సహకారంతో పూర్తి చేస్తానని మాట ఇస్తున్నారు. 136 కులాలు ఉన్నటువంటి బీసీలు జనాల ప్రాతిపదికను చూసుకునే కూడా ఓటులేను, వారికి మాత్రం ముఖ్యమంత్రి పదవి అందందాక్షగా మిగిలింది. ఈ విషయంలో గతంలో కూడా చాలా మంది ఈ మాటలు చెప్పారు. ఎప్పటికైనా సరే బీసీ కులాలకి ఆ ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్రానికి పల్లకి మోసే బోయిలకే కాకుండా పల్లకి రాజుగా ఉంటుందా? ముఖ్యమంత్రి పదవి అనేది సమ్మద్ధతతో కూడుకున్న పదవి. అది బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. బీసీలో లేరా? నాకు ఇంతవరకు తెలియదండి. నాకైతే ఆ సామర్థ్యత లేదు. ఉంటే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర తీసుకున్నా ఈరోజు అప్పుల్లో నిండిపోయిన రాష్ట్ర రాష్ట్రంలోని ఈరోజు సంక్షేమ అభివృద్ధి పథకాలు జరగాలన్నా నన్ అదర్ దెన్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన క్యాబినెట్లో కానివ్వండి, ఆయన పార్టీలో కానివ్వండి, ఇతరత్ర బీసీలకి సముచిత స్థానం ముందుకు తీసుకువెళ్తున్నారు. ఒక శ్రీశైన ఎమ్మెల్యేగా, ఒక లచ్చన్న గారి మనవరాలుగా, గీత కార్మికులకు చెందిన అభ్యర్థిగా ఖచ్చితంగా ఎన్నికల్లో గీత కార్మికులకి ఆయన ఇచ్చిన హామీలు 100% అమలు జరిపేలా మా సీఎం గారిని ఒప్పిస్తానని నమ్మకం ఉంది. 9 రోజులుగా శ్రీకాకుళంలో ఒక కుటుంబం, అంటే ఒక సంపన్నమైన కుటుంబం,
ఆడపిల్ల, ఒక ఆడపిల్లగా ఈ జిల్లా ఖ్యాతితో పాటు ఆ నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది ఆ వ్యవహార శైలి? అసహ్యంగా అనిపిస్తుందండి. 70 రోజులైంది సుమారు నేను ఎమ్మెల్యే అయ్యి. దాదాపు నా దగ్గరికి ఒక 40-50 కేసులు భర్త వదిలేశాడు, వేరే వాళ్ళతో ఉంటున్నాడని చాలా వచ్చాయి, పోలీసులతో చెప్పి సెట్ చేయమని. వాటన్నిటినీ మనం ఈరోజు పబ్లిసిటీ ఇవ్వట్లేదే. 3-4 రోజులుగా ఇంకా రాష్ట్రంలో దేశంలో వేరే సమస్య లేదన్నట్టు అది ఏంటండి, మీడియా కూడా పబ్లిసిటీ ఇవ్వడం, రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవు, అది వాళ్ళ పర్సనల్. ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఏదన్నా కావచ్చు, తప్పు చేస్తే లోపల వేయాలి, తప్పు చేయకపోతే వదిలేయాలి. అంతేగాని మాకేంటి ఈరోజు ఆ రీల్స్ కానీ, మైమ్స్ కానీ, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అనవసరంగా మీడియా వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చారు. అది మామూలు ఒక సంసారంలో ఉండే సమస్య. దాదాపు ఈరోజు 100% మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇలా సమస్యలతో పోరాడుతున్నారు. మీరు అందరి సమస్యల్ని ఇలాగే పేపర్లు ఎక్కిస్తారా, మీడియాలో చూపిస్తారా? దువ్వాడ శ్రీనివాసుడే ఎందుకు చూపిస్తున్నారు అంటే మీకు వేరే పనులు కానీ వేరే సమస్యలు కానీ లేవా? ఆ ఇంట్లోనే కాంపౌండ్లో భార్య, ఇంట్లో భర్త, చూస్తే ఒక ఎమ్మెల్సీ, మరో జడ్పీటీసీ, రాజకీయంగా ఉన్నటువంటి పలుకుబడి కుటుంబాలు రెండు కూడా. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యకి పరిష్కార మార్గం ఏమైనా ఉందని భావిస్తున్నారో తోటి మహిళ? అది వాళ్ళ ఇంటి సమస్య అండి. ఇలాగ చేయాలనుకుంటే నా పలాసాలను బోల్డ్ మంది సంసారాలు చక్కదిద్దాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. ఎందుకంటే ఎవరైనా చెప్తారు భార్యాభర్తల సమస్య పెద్దల్ని పెట్టుకొని నిశ్చయించుకోవాలి, అంతేగాని ఊళ్ళో అందరికీ ఎంటర్టైన్మెంట్ కాకూడదు, వీళ్ళని ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ చేయకూడదు కూడా. అది చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం 115వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నటువంటి తన తాతగారి వేడుకలకు అందరూ హాజరయ్యారు. ఆయన ఆశీస్ సాధన కోసం తను పోరాటం చేసేందుకు ఇచ్చినటువంటి ఈ అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకుంటాను. ఆయన ఆశయ సాధన కోసం తాను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు కావాలి. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఆ రోజు ఆయన పాదయాత్ర చేశారు. 136 కులాలు బీసీ దీంట్లో ఉన్నా కూడాను ఈ రోజు కూడాను ముఖ్యమంత్రి పదవి అందందాక్షగా ఉంది. వారిలో సమర్థత లేకపో కారణంగానే ఆ సామాజిక వర్గాలకి ఈరోజు ఆ పదవి అందందాక్షగా ఉందని చెప్తున్నారు. బీసీల సంక్షేమానికి ఆయన ఆశయ సాధనకు మాత్రం తనంతు చివరి వరకు పోరాడుతున్నారు. మరోవైపు చూస్తే కనుక గత 9 రోజులుగా టెక్కల నియోజకవర్గం వేదికగా జరుగుతున్నటువంటి దువ్వాడ కుటుంబం తగాదా విషయంలో కూడాను అది ఇంటి అంటే 4 గోడల మధ్య సమస్యను పరిష్కరించిన దాన్ని వాళ్ళు బాహాటంగా రావడం, దాన్ని మాధ్యమాల్లో ప్రచారం చేయడానికి మాత్రం ఆమె తీవ్రంగా తప్పుడుతుంది. ఇప్పటికైనా వారు సమస్యను పరిష్కరించుకొని సమాజంలో వారి తాలూకా చేష్టలు మాత్రం ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభావం చూసే అవకాశం ఉంది. తన వద్దకు ఇటువంటి కుటుంబ తగాదాలు ఎన్నొచ్చినా కూడాను పోలీసులకు ఫిర్యాదు చేసి అది సమర్థించుకోవాలి. కానీ ఇలా రోడ్డు మీద ఉన్న వారు మాత్రం ఇలా శ్రీకాకుళం జిల్లా ఖ్యాతితో పాటు ఆ టిక్కలి ఖ్యాతిని కూడా పూర్తిగా అంటే బస్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్టు ఆ కుటుంబ సమస్యను త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆమె హితవు పలుకుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.